రాష్ట్ర వ్యాప్తంగా మెగా డిఎస్సి పేరుతో పోస్టులను విడుదల చేయకపోగా మినీ డిఎస్సి పేరుతో కొన్ని పోస్టులను విడుదల చేయడంపై అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా అనంతపురం నగరంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద బైఠాయించారు. ఇక్కడే రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ సందర్భంగా వారికి మద్దతు తెలిపేందుకు మాజీ ఎమ్మెల్సీ గయానంద్ గారు వచ్చారు. అసలు ఏం జరుగుతుంది, మెగా డిఎస్సి ఎందుకు వదలడం లేదు, ఇప్పుడున్న ప్రభుత్వం ఎందుకు డిఎస్సిపై ఈ వివక్ష చూపిస్తుందనే దానిపై గయానంద్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు అనంతపురం కలెక్టరేట్ ఎదురుగా అనంతపురం జిల్లాలో ఉంటున్న వేలాది మంది నిరుద్యోగులు ఇక్కడ వచ్చి వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు. మొన్న కూడా వాళ్ళు కలెక్టరేట్ ముట్టడిని చేసి తమ నిరసన ఆగ్రహాన్ని ప్రభుత్వానికి తెలియజేశారు. ఎందుకు ఇంతమంది వేలాది మంది విధులేకి వస్తున్నారో ప్రభుత్వం ఆలోచించాలా. వాళ్ళు అడుగుతున్నది ఒకే ఒక్కటి, మెగా డిఎస్సిని ప్రకటించండి అని. నిజానికి మెగా డిఎస్సిని ప్రకటిస్తామని నిరుద్యోగులకు లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆయన పాదయాత్ర సందర్భంగా అనేక హామీలు ఇచ్చి ఓట్లు దండుకొని గెలిచి అధికారంలోకి వచ్చాడు. కానీ ఈ 4 ఏళ్ళు వాళ్ళను పట్టించుకున్న పాపాన పోలేదు. ఈరోజు 25,000 పోస్టులు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పి ప్రభుత్వాల అంచనాలే తెలియజేస్తూ ఉన్నాయి. అంటే 25,000 పోస్టులకు అవసరమైన మెగా డిఎస్సిని తక్షణం జగన్ ప్రకటించకుండా నాడు నేడు పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాను స్కూళ్ళ కోసం అని చెప్తున్నాడు. స్కూళ్ళలో ఉపాధ్యాయులు లేకుండా గోడల మీద బెంచీల మీద ఖర్చు పెడితే ఏ లాభం అని చెప్పి ప్రభుత్వం ఆలోచించాలి. నిజానికి మెగా డిఎస్సిని ప్రకటించడం అనేది ఈరోజు ప్రభుత్వానికి ఒక కీలకమైన వాళ్ళు ప్రకటించాల్సిన డిమాండ్ అని చెప్పి నేను చెప్తూ ఉన్నాను. 4 ఏళ్లుగా నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటనలు వస్తాయి అని. కానీ ఇంతవరకు డిఎస్సి సంబంధించిన ప్రకటన ప్రభుత్వాలు అస్సలు పట్టించుకోవడం లేదు. ఇంతకుముందు ప్రభుత్వాలు 1-2 డిఎస్సీలు వాళ్ళ కాలంలో 2 డిఎస్సీలు కూడా ప్రకటించిన సమయాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఒక్క డిఎస్సి కూడా ప్రకటించలేదు. కాబట్టి తక్షణం డిఎస్సి ప్రకటించాలి. లేదంటే నిరుద్యోగులు కూడా తాము సిద్ధం అంటున్నారు. సిద్ధం ఎందుకంటే జగన్ను ఓడించడానికి సిద్ధం అని చెప్తున్నారు. ప్రభుత్వంలో ఉంటున్న సలహాదారులు దీన్ని మీరు పట్టించుకొని ఒక పరిష్కారం చూడండి, లేకుంటే ఓడిపోవడానికి సిద్ధంగా ఉండండి. అనంతపురానికి ఎన్ని పోస్టులు వదిలేరు సార్? ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతంలో అతి తక్కువ పోస్టులు వదిలేరని చెప్పి నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉపాధ్యాయులను ఈ సర్దుబాటు రీత్యా అంటే 3వ తరగతి స్కూళ్ళ యొక్క విలీనం, హై స్కూలు ప్రైమరీ స్కూల్స్ విలీనం ద్వారా చాలా పోస్టులు ఖాళీ ఉన్నాయి. 1000 పోస్టులు ఈరోజు ఖాళీ ఉన్నాయి. ఒక అనంతపురం జిల్లాలోనే దాదాపు 2-3 వేల పోస్టులు మొదటి నుంచి తీసుకుంటే ఖాళీ ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం మాత్రం ఈరోజు తీవ్రమైన ఆగ్రహానికి ఒకవైపు, నిరాశ నిస్పృహలకు రెండింటికి కూడా దారితీస్తుంది. దీనికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని చెప్పి నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. ముఖ్యంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా మెగా డిఎస్సి పేరుతో వదలకుండా కొన్ని పోస్టులు మాత్రమే వదిలారని చెప్పి ఇక్కడ గయానంద్ గారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా అనంతపురం జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 23,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని, ఖచ్చితంగా వాటిని విడుదల చేయాలని చెప్పి తెలియజేస్తున్నారు. లేకపోతే విద్యార్థులు కూడా నిరుద్యోగులతో పాటు అందరూ కూడా తాము కూడా ఓడించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్న పరిస్థితి. చూస్తూనే ఉండండి. అనంతపురం నుంచి కెమెరామెన్ రాఘవేంద్రతో హనుమంతు, హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం. కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని